ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫలాఫల్ రోల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన కాబోలి శనగలు 1 కప్పు, పాలకూర 1 కప్పు, టమోటా ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను. ముందుగా ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి ముక్కలు, అల్లము తురుము, ఉల్లిపాయ చిన్న ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, పాలకూర ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి మొక్కా చెక్కలాగా ముందు వాటినట్లా చేసుకుంటాం. అందులో కాబోలి శనగలు వేసేసాం, కొద్దిగా టమోటా ముక్కలు, నిమ్మరసం, వీటన్నిటిని గ్రైండ్ చేసి మెత్తగా అట్లా చేసుకోవాలి. వీటిని కాల్చడానికి నాన్ స్టిక్ గ్రిల్ ఒకటి తీసుకుని దానిపైన మేగడ రాసేసి ఆ పిండిని చిన్న ఉండ తీసుకుని అరిచేతిలో పెట్టుకుని చేతి వేళ్లతో కొద్దిగా మనకు కావాల్సిన షేపులు అట్లా ఫలాఫల్ అట్లా తయారు చేసుకుని ఒక్కొక్కటి అట్లా పెట్టి రోస్ట్ చేయటం కోసం సిద్ధం చేస్తాం అన్నమాట. ఒకవైపు ఇవి కాలిన తర్వాత మెల్లగా స్పూన్తో తిప్పి మరోవైపు అట్లా కాలనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మన ఇంట్లో పుల్కాలు ఉంటాయి కాబట్టి ఆ పుల్కాలు ఒక ప్లేట్లో పుల్కా పెట్టేసి మన ఇంట్లో ఉండే హోమ్మేడ్ టమోటా సాస్ని దానిపైన చక్కగా అట్లా పూసేస్తాం. దానిపైన సెంటర్లో ఒక 2 ఫలాఫల్ని అట్లా పెట్టేసి దానిపైన మయోనైజ్ని గార్నిషింగ్ చేస్తాం అట్లా. ఆ తర్వాత పుల్కాని అట్లా రోల్ చేసేసి బటర్ పేపర్ ఒకటి పట్టుకోవటానికి అనుకూలంగా సగం నుంచి అట్లా పెట్టేసి రోల్ చేసేస్తే సరిపోతుంది. ఫలాఫల్ రోల్ సిద్ధమైంది. చూసారు కదండి, ఈ పద్ధతి రూపంలో కనుక మనం ఈ రెసిపీని ఉపయోగించి ఫలాఫల్ రోల్ని తయారు చేసుకోగలిగితే పిల్లలకి ప్రోటీన్ డిష్ అందించిన విధానం కూడా ఉంటుంది, అలాగే వాళ్ళందరికీ ఆరోగ్యం కూడా అందుతుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక ఈ రోజు యోగాలో భాగంగా ఆడవాళ్ళకి సాధారణంగా బ్రెస్ట్ సైజెస్ పెరగాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలో చూద్దాం. డాక్టర్ గారు, మరి రకరకాల కారణాల చేత అప్పుడప్పుడు సైజ్ తగ్గుతుంది, లేదంటే చిన్నప్పటి నుంచి లేదంటే ఫస్ట్ నుంచి సైజ్ అనేది చిన్నగానే ఉంటుంది. మరి వీళ్ళకి ఆ అసౌకర్యం లేకుండా కాస్త కరెక్ట్ సైజ్ లో ఉండాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలో చూపిస్తారా? రొమ్ములో కూడా మజిల్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్యాట్ తో పాటు, అందుకని ఆ మజిల్ ఇంక్రీజ్ చేస్తే బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఆ రొమ్ములో ఉండే కండరాలని యాక్టివేట్ చేసి దాని సైజు పెరగడానికి ఉపయోగపడే సింపుల్ గా 2 వ్యాయామాలు, చేతులు కదిపేవి, కాస్త ఎక్కువ నెంబర్ చేయాలి. అవి ఎలా చేయాలో చూడండి. వజ్రాసనంలో స్ట్రైట్ గా అట్లా కూర్చున్న తర్వాత మోకాళ్ళ పైన పైకి లేచి 2 చేతుల్ని కలిపి లేపి స్ట్రైట్ గా ముందుకు అట్లా చాపుతాం. ఆ తర్వాత కుడి చేతిని పైకి లేపుతాం స్ట్రైట్ గా, తర్వాత ఎడమ చేతి ఆల్టర్నేటివ్ హ్యాండ్ మూమెంట్ అలా పైకి కిందకి. ఇలా చేయటం ద్వారా చూడండి రొమ్ము భాగం దగ్గర ఉండే కండరాలు బలపడి ఆ రొమ్ము కొవ్వు భాగాన్ని కిందకి జారనివ్వకుండా కండరాల్లో బలం రొమ్ముల్లో బాగా పెరుగుతుంది అనమాట. ఇక 2వ వ్యాయామం, 2 చేతుల్ని మోక చేతుల దగ్గర మడిచి ఇట్లా ప్రక్కల నుంచి వెనక్కి తీసుకెళ్ళాలి. 2 మోక చేతులు చూడండి వెనక్కి అట్లా వెళతాయి అనమాట. ఆ తర్వాత మళ్ళా అరిచేతులను పైకి లేపేసి మళ్ళా వెనక్కి తీసుకెళ్ళాలి, మళ్ళా ముందుకి వెనక్కి. ఇలా చేతులు మూమెంట్ చేసే కొద్దీ రొమ్ము భాగంలో కండరాలు బలపడతాయి. ఈ వ్యాయామాలను ఒక 15-20 సార్లు చేసిన స్ట్రెయిన్, పెయిన్ లేకుండా సులభంగా అందరూ చేయగలుగుతారు. ఇక 3వ వ్యాయామం, మోకాళ్ళ మీద నుంచుని కుడి చేతిని ఉష్ట్రాసనం చేయడానికి వెనక్కి తీసుకెళ్లి మడాన్ని అట్లా పట్టుకుంటాం, అట్లా ఆనిచ్చేసేస్తాం. మళ్ళీ ఎడమ చేతిని మడం పట్టుకోవడానికి వెనక్కి తీసుకెళ్తాం. ఇట్లా ఆల్టర్నేటివ్ హ్యాండ్ మూమెంట్ బ్యాక్ తీసుకువెళ్ళాలి. కుడి చేయి తర్వాత ఎడమ చేయి. ఇలా బాగా చేతిని లేపి చాపటం వల్ల వెనక్కి తీసుకెళ్ళటం వల్ల రొమ్ము భాగం దగ్గర ఉండే కండాలకి మంచి వ్యాయామం ఇది. ఇలాంటి 3 వ్యాయామాలు రొమ్ములు బిగుతుగా ఉండాలనుకునే స్త్రీలు, లేకపోతే రొమ్ములు కొద్దిగా జారినవి అనుకున్న వారు ఇద్దరు ఇట్లాంటివి చేయగలిగితే ఇద్దరికి చక్కటి ఫలితం ఆ భాగాల్లో వస్తుంది. ఎవరికైతే రొమ్ములు చిన్నగా ఉండి కాస్త షై ఫీల్ అవుతున్నారో అలాంటి పిల్లలందరికీ కూడా 2 ఆహారాలు ప్రధానంగా వెళ్ళాలి లోపలికి. ఒకటి హై ప్రోటీన్, హై ఫ్యాట్. ఈ 2 హెల్దీ వేలో వెళ్తే మంచిది. మనం వేరుశెనగ పప్పులు, కొబ్బరి, అట్లాగే నువ్వులు, బాదం, పిస్తాలు, జీడిపప్పులు, వాల్నట్స్ ఇట్లాంటివి కానీ 4-5 రకాలు ప్రతిరోజు పెట్టుకుని నానపెట్టుకుని అన్నేసి తింటే ఇందులో 25% ప్రోటీన్ ఉంటుందండి. పుచ్చగింజల పప్పు అయితే 34% ఉంటుంది, ఫ్యాట్ 50% ఉంటుంది. ఈ 2 లోపలికి రా మెటీరియల్గా వెళ్తేనే ఆ ఎక్సర్సైజ్ చేసిన దానికి ఆ భాగంలో ఇది పేరుకోవటానికి, ఆ భాగంలో ఇంక్రీజ్ అవడానికి డైట్ అవకాశం కలిగిస్తుంది. అందుకని ఎక్సర్సైజ్ అండ్ డైట్ 2 జోడిస్తేనే మీకు రొమ్ము డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాంబినేషన్లో బాగా ప్రాక్టీస్ చేయండి.
చూసారు కదండి, మరి రొమ్ముల సైజ్ పెరగాలంటే కనుక డాక్టర్ గారు చూపించిన ఈ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి అంటున్నారు. అలాగే కొన్ని ఆహార నియమాలు, ఆహార పదార్థాలు చెప్పారు కాబట్టి ప్రోటీన్ అనేది ఎక్కువగా అధికంగా తీసుకోవడానికి ప్రయత్నించాలి ఆడవాళ్ళు ముఖ్యంగా. ఈ రోజుల్లో ఏ పరిస్థితి వచ్చిందంటే 100 జంటలను తీసుకుంటే 30 జంటలకి సంతానం కలగని స్థితి వచ్చేసేసింది. అలాంటి స్థితి ఎందుకంటే ఆడపిల్లల్లోనూ మగపిల్లల్లోనూ హార్మోన్ సంబంధమైన సమస్యలు రావటం బాగా ఎక్కువైపోవటం, ఒబిసిటీ రావటం, పోషకాహారం తినకపోవటం, ఇవన్నిటి కారణాలు పిల్లలు పుట్టించే యోగ్యతను కూడా కోల్పోయేటట్టుగా ఈ ఆహారాలు జీవనశైలి చేసేసింది. అందుకని ఇంకా భవిష్యత్తులో అసలు పుట్టడం అనేది ఆగిపోయే రోజులు రాబోతున్నాయి. మగవారు కూడా అసలు సంసార జీవితానికి పనికి రాకుండా నాశనం అయిపోతాయి ఆర్గాన్స్ అన్ని. అంత ప్రమాదాలు జరగబోతున్నాయి రాబోయే రోజుల్లో. అందుకని ఇలాంటి దంపతులకి ఈ ప్రపంచంలో సంతానం సహజంగా కలగటానికి న్యాచురోపతి అంత ఉత్తమమైన మార్గం ఇంకోటి లేదు. ఎంత రిజల్ట్స్ ఉంటాయంటే 95% అబోవ్ రిజల్ట్స్ ఉంటాయి ఇందులో. ఎందుకండి అంత గ్యారంటీగా మీరు చెప్తున్నారు అనొచ్చు. ఈ భూమి మీద ఉన్న జీవులన్నీ ఏ వైద్య శాస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నాయి చెప్పండి? అన్ని న్యాచురల్ గా తింటున్నాయి, న్యాచురల్ గా జీవిస్తున్నాయి. కాబట్టి సంతానం కలగటం 100% ప్రతి జీవికి కలుగుతున్నది. అందుకని ఇలాంటి సంతానలేమి సంబంధమైన సమస్యలు ఉన్న వారికి జీవితంలో ఆ లోటును భర్తీ చేయడం కోసం ప్రకృతి వైద్యం గొప్పది. కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా ఒక క్యాంపు లాగా, అంటే 45 days ఇద్దరికీ లోపం ఉంటే ఇద్దరూ చేరొచ్చు. అలాంటి వారికి సంతాన ప్రాప్తిరస్తు 45 days క్యాంపులో గనక ఉంటే రెగ్యులర్ గా మంచి ఆహారం గురించి అవగాహన కలిగించి చెడ్డ ఆహారాలని కాస్త మానేటట్టు అవేర్నెస్ కలిగించే నా క్లాసులు మెయిన్ గా మోటివేషనల్ గా వాళ్ళకి ఉపయోగపడతాయి. వీళ్ళు ఎక్కువ మంది 300 మంది ఒబిసిటీతో ఉంటారు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలతో ఉంటారు, ఓవరీస్ లో బుడగల్ లాంటివి ఉన్నా, మరి పీరియడ్స్ కరెక్ట్ గా రాకపోయినా దీన్ని రెక్టిఫై చేయాలి. వచ్చిన 2-3 రోజులు 4 రోజులు డైట్ ఇచ్చి అక్కడ నుంచి వీళ్ళకి ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తారు. 3rd day కానీ 4th day కానీ 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఫాస్టింగ్ లో ఎక్కువ రోజులు ఫాస్టింగ్ చేపిస్తారు వీళ్ళకి. అలా లాంగ్ ఫాస్టింగ్ చేపించి ఈ లాంగ్ ఫాస్టింగ్ లో ఉండగానే తొట్టి స్నానాలు, టబ్ బాత్స్, హిప్ బాత్స్, స్పైనల్ బాత్, ఫుల్ ఇమర్షన్ టబ్, ఈ ట్రీట్మెంట్లు ఎక్కువ చేపిస్తారు. ఎందుకంటే ఈ గర్భాశయానికి ఓవరీస్ కి బ్లడ్ సప్లైని బాగా పెంచే ఈ ట్రీట్మెంట్స్ ఇందులో ఇస్తుంటారు వీళ్ళకి రెగ్యులర్ గా. వీటితో పాటు వీళ్ళకి మెయిన్ గా ఫాస్టింగ్ అయ్యాక ఒక 4-5 రోజులు జ్యూస్ ఫాస్టింగ్, 4-5 రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్, ఫుల్ బాడీ డీటాక్స్ కోసం చేపిస్తారు. 25-30 రోజులు ఫాస్టింగ్, జ్యూస్ ఫాస్టింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్ మీద ఉండేసరికి ఓవరీస్ లో బుడగలు 50-60% తగ్గిపోతాయి. మంచి న్యూట్రిషనల్ బాడీ అంతా శుద్ధి అయ్యి హార్మోన్స్ బ్యాలెన్స్ అయిపోతాయి 30 days లోనే. అంత మంచి మార్పు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత నుంచి మెల్లగా హార్మోన్స్ ఉత్పత్తి చేసే డైట్ వీళ్ళకి పెడతారు. మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ ఇవ్వటం, మంచి ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు ఆకుకూరలు మంచిగా వండుతారు ఇక్కడ వెరైటీగా, అవి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తగ్గేటట్టు అన్నం పెట్టకుండా పుల్కాలు పెట్టి ఇలాంటి హెల్దీ డైట్ లంచ్లో ఇస్తారు. డిన్నర్లో ఇలాంటి వారందరికీ స్ప్రౌట్స్ ఎక్కువ పెడతారు మెయిన్గా. అట్లాగే సాలడ్స్, ఫ్రూట్స్ ఎక్కువ పెడతారు. ఇలాంటి డిన్నర్ బిఫోర్ 7 ఇస్తారు. ఇక దీనితో పాటు వీళ్ళకి స్పెషల్ గా వీళ్ళకి హార్మోన్ సంబంధమైన సమస్యలకు వస్తారు కాబట్టి ఈవినింగ్ 3 to 4 హార్మోనల్ యోగా, ఇవన్నిటిని ఆచరిస్తూ మానసిక ఒత్తిడి పిల్లలు పుట్టట్లేదని ఎక్కువ ఉంటుంది. ఆ స్ట్రెస్ తగ్గడానికి మెడిటేషన్ క్లాసులు, పాజిటివ్ థింకింగ్ గురించి మంచి మాట విషయాలు గారి క్లాసెస్ అన్ని రోజు అటెండ్ అవుతారు. అంటే ఓవరాల్ గా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయ్యే షెడ్యూల్ ఇక్కడ జరుగుతుంది. దీనివల్ల వీళ్ళకి 60-70% కేసెస్ 6 నెలల్లోపే గర్భవతులు అవుతుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.